పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో డ్రగ్స్ నివారణపై పోలీసులు నిర్వహిస్తున్న 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్రకు ఘన స్వాగతం లభించింది. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాలతో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో 3 రోజులుగా కొనసాగుతున్న ఈ యాత్ర పాలకొండ చేరుకుంది. ఎస్ఐ ప్రయోగమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు, విద్యార్థులు, యువత కలిసి యాత్రికులను ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత కార్గిల్ జంక్షన్ నుంచి గాంధీ విగ్రహం వరకు పట్టణ ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫోక్సో, డ్రగ్స్, సైబర్ నేరాలు, మహిళలపై అత్యాచారాలు వంటి అంశాలపై ఎస్ఐ ప్రయోగమూర్తి, ట్రైనీ ఎస్ఐ హేమలత ప్రజలకు అవగాహన కల్పించారు. మన ఉమ్మడి ఎస్ఐ మేడం మధ్య ఎస్ఐ గారిని పుష్పగుచ్చంతో సత్కారం కోరుచున్నాం. దీన్ని సక్రమంగా వినియోగించుకొని మన ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవన్నీ తెలియక ముఖ్యంగా ఇంటర్ చదివే విద్యార్థులు కావచ్చు, డిగ్రీ చదివే విద్యార్థులు కావచ్చు, ఇవన్నీ తెలియక గాంజా కోసం ఒరిస్సా వరకు కూడా పోయి ఈ గాంజాను తెచ్చుకొని బైక్లలో మాకు దొరికిన వాళ్ళు ఉన్నారు. తమిళనాడు నుంచి మన జిల్లా పిల్లలు ఎవరు లేరు, కానీ తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి కూడా వచ్చి గాంజాను పోయి ఒరిస్సా దగ్గర కొనుక్కొని రిటర్న్ వస్తుంటే మనకి పోలీసులకు పట్టుబడి జైల్లో ఉన్నారు. మొత్తం వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అయినట్టే. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి. మీరు అందరూ కూడా మంచి పిల్లలు, మంచి భవిష్యత్తు ఉన్నది. మీరు ఎవరు కూడా గాంజా తీసుకోరు, అలవాటు లేదని తెలుసు, కానీ అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టుపక్కల ఎవరైనా కూడా గాంజా సేవిస్తున్నా, ఎవరైనా గాంజా అమ్ముతున్నా, ఎటువంటి డౌట్ ఉన్నా, చాక్లెట్లు అమ్ముతున్నా కూడా మాకు తెలియజేయండి. ఏ నంబర్కు కాల్ చేస్తారు? 1972. దీనికి ఏం డబ్బులు ఏం పడవు, టోల్ ఫ్రీ నంబరు 1972 కాల్ చేసి మాకు చెప్తే ఎవరైనా గాంజా అమ్ముతున్నా కానీ లేకపోతే గాంజా తీసుకుంటున్నా కానీ మేము మిగతాది మేము చూసుకుంటాం.